ఇది ఘనత వహించిన తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చివరకు డ్రగ్స్ పార్టీ అని చేశారు తమ్ముళ్ళు. గ్రేట్ చంద్రబాబు. ఇప్పుడు ఏమంటారు సార్? అయ్యా లోకేష్ గారు చెప్పండి సార్. బ్రెజిల్ నుంచి వైజాగ్ ఎయిర్పోర్ట్కు 25 టన్నుల మత్తు పదార్థాల కంటైనర్ తెప్పించారంటే మీకు తెలియకుండానే జరిగిందనుకోవాలా? లేదంటే మీకు తెలిసి ఉచ్చులో ఇరుక్కుంటామని గ్రహించి మచ్చ మనకెందుకులే అనుకొని ముందే తండ్రి కొడుకులు ట్వీట్లు చేశారా? ఎంత మాయాజాలం! అయిన వాళ్లపై ఎంత మమకారం! మీరు అధికారంలో లేకుండానే ఈ రేంజ్లో మాదక ద్రవ్యాల వ్యాపారం జరిగిందంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని జరిగాయో వెలుగులోకి రాలేదు. కానీ వామ్మో, ఏమైనా సైకిల్ పార్టీలో మందుబాబులు మత్తుబాబులే ఎక్కువ అని ప్రూవ్ చేశారు. డైరెక్ట్గా సిబిఐకే కంటైనర్ దొరికిందంటే మీరు సామాన్యులు కాదు బాబుగారు. మీ పార్టీకి చెందిన కూనం వీరభద్రరావు, కూనం కోటయ్యలే ఈ మత్తు పదార్థాలకు యజమానులట. అయినా మీకు తెలియకుండా జరిగిందంటే తమ్ముళ్ళు నమ్మరేమో కానీ ప్రజలకు తెలియదంటారా? కూనం బ్యాచ్ మాత్రమే కాదు, టీడీపీలోని యాక్టివ్ పొలిటీషియన్స్ దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు అండ్ రాయపాటి జీవన్లతో నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలున్నట్లు సిబిఐ అధికారులే ఆఫ్లైన్లో చెబుతున్నారు. దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబుకు ఎంత దగ్గర ఆప్తులో అందరికీ తెలిసిందే. మత్తు పదార్థాల కంటైనర్ను పట్టుకున్న సిబిఐ అధికారులు తీగను లోతుగా లాగుతున్నారట. మరి చూసుకోండి సార్, ఎవరి పేర్లు బయటకొస్తాయో. ఎన్నికల వేళ టీడీపీకి మత్తు పార్టీ దొరికిందని ఏపీ జనం జోష్తో చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల నిర్వాకంపై కూటమి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ఏమంటారో చూడాలి మరి.